ఈ వీడియోలో కొంతమంది యూట్యూబర్స్ గురించి మాట్లాడుకుందాం. నిన్న 'మహీధర్ బ్రో' గురించి చూసిన తర్వాత, 'మహీధర్ బ్రో' గురించి వీడియో చేసిన తర్వాత ఎందుకో వీళ్ళ గురించి మాట్లాడాలని అనిపించింది. ఎప్పటినుంచో అనుకుంటూ ఉన్నాను. బట్ ఇదే కరెక్ట్ టైమ్ అనిపించింది. సో, అందుకనే మాట్లాడుతున్నాను. నాకు తెలిసి మోస్ట్‌లీ థంబ్‌నెయిల్‌లో చూసిన వాళ్ళందరూ మీకు తెలిసే ఉంటారు. సో, మీలలో మీ ఫేవరెట్ యూట్యూబర్ ఎవరో కూడా కామెంట్ చేయండి ఇక్కడ. వీలైతే వీళ్ళలో కొంతమంది మంచోళ్ళున్నారు. కొంతమంది జాన్ జిగ్రీలున్నారు. మామూలోళ్ళు కాదనమాట. సో, అలాంటోళ్ళ గురించి కూడా మాట్లాడుకుందాం. ఎస్పెషల్లీ 'మహీధర్' లాంటి వాళ్ళు ఎవరైతే ఇలా డబ్బులు అడిగారో అలాంటి యూట్యూబర్లు కూడా వీళ్ళలో ఉన్నారనమాట. సో, అలా ఎందుకు అడగాల్సొచ్చింది? అనేది కూడా మాట్లాడుకుందాం. వాళ్ళు చేసిన స్కామ్స్ ఏంటి అనేది కూడా మాట్లాడుకుందాం. ఓకేనా? సో, లెట్స్ డిస్కస్. ఇలాంటి వీడియోస్ మన దగ్గర నుంచి రోజుకు 1 ఆర్ 2 వస్తూ ఉంటాయి. సో, మీరేం చేస్తారంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి చూడండి. ఎక్కువ మందికి రీచ్ అయితది. ఓకేనా? సో, నా తరపు నుంచి చిన్న రిక్వెస్ట్ అనమాట ఇది. నెక్స్ట్ ఫస్ట్ యూట్యూబర్ గురించి మాట్లాడుకుందాం అంటే ఉమా తెలుగు ట్రావెలర్. సో, ఈయన చాలా మంచి ట్రావెలర్ యాక్చువల్లీ. ఒకానొక టైంలో బిఫోర్ కోవిడ్ లేదా కోవిడ్ టైంలో కూడా ఈయన టాప్ యూట్యూబర్ అనమాట ట్రావెలింగ్ దాంట్లో. సో, ఎందుకంటే ఈయన వేరే వాళ్ళని చూసి ట్రావెలింగ్‌లోకి వచ్చినా కూడా చాలా త్వరగానే ఈయన చాలా ఫాస్ట్‌గా చాలా గ్రో అయ్యాడనమాట. సో, బికాస్ ఆఫ్ రెస్పెక్ట్‌గా మాట్లాడడము, మంచిగా మాట్లాడడము, చాలా వరకి చాలా తెలియని ప్లేసెస్ ఎస్పెషల్లీ ఆఫ్రికాలో ఈయన చేసిన ఏవైతే ట్రావెలింగ్ వీడియోస్ ఉన్నాయో అవి నెక్స్ట్ లెవెల్ వీడియోస్ అనమాట. చాలా నీట్‌గా చూపెట్టాడు. చాలా డెప్త్‌గా చూపెట్టాడు. అక్కడున్న తెగల్ని, వాటిల్ని చాలా మంచిగా చూపెట్టాడు. సో, మంచిగా వ్యూస్ వస్తుండేవి. అన్వేష్‌కి కూడా అంత వస్తుండేవి కాదు. ఆ టైంలో ఈయన టాప్ ట్రావెలర్‌గా ఉండేవాడనమాట. చాలా మంచిగా వ్యూస్ వస్తుండేవి. బట్ ఇలాంటి అతను కొన్ని రోజుల తర్వాత అన్వేష్ సడెన్‌గా ఇతని మీద పడటము, అన్వేష్‌కి వ్యూస్ రాక ఇతని మీద పడటము, ఇప్పుడు మనం ఎలా చేస్తున్నాం అలాగే అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి. అన్వేష్ ఇతని మీద పడేసరికి ఇతనికి వ్యూస్ తగ్గిపోవటము, దాని తర్వాత ఇతను మళ్ళీ అందరినీ డబ్బులు అడగటము. ఒక టైంలోకి వచ్చిన తర్వాత నా అప్పుల పాలైపోయాను. సో, నాకు మీరు ఆర్థిక సహాయం చేయాలని చెప్పి ఈయన వీడియో చేశారు. ఆ వీడియో చూసి నేను లిటరల్లీ షాక్. ఆ వీడియోలో నేను 10 రోజుల నుంచి అన్నం తినలేదని, అసలు నాకు డాక్టర్ దగ్గరికి పోతే నా అవయవాలు కనిపించట్లేదు, కొన్ని ఆర్గాన్స్ కనిపించట్లేదని చెప్పాడు. ఏది పడితే అది మాట్లాడాడు. ఆ టైంలో అసలు ఏం మాట్లాడుతున్నాం అనేది కూడా తెలియకుండా జస్ట్ ఆడియన్స్‌ని ఒక ఎమోషనల్‌గా కనెక్ట్ చేసి, ఆడియన్స్‌ని ఎమోషనల్‌గా ఒక ఫూల్స్‌ని చేసి, ఎంత డబ్బులైతే తీసుకోవాలో అంత డబ్బులు తీసుకుందామని ట్రై చేశాడు. ఈయన ఆ డబ్బులు తీసుకున్న తర్వాత నాకు మధ్యలో అప్పులున్నాయి, మా నాన్నగారికి అయిపోయినాయి డబ్బులన్నారు. ట్రావెలింగ్‌లో నాకొచ్చిన డబ్బులే లేవు. మొత్తం డబ్బులన్నీ ట్రావెలింగ్‌కే ఖర్చు పెట్టేశానన్నాడు. అప్పుడు ఆయనకొచ్చిన ఈ వీడియోస్‌కి ప్రతి వీడియోకి దగ్గర దగ్గర 1,00,000 వ్యూస్ వస్తే దగ్గర దగ్గర 8,000 నుంచి 10,000 వస్తాయి. ఓకేనా? ఆయనకి 3,00,000, 4,00,000 వచ్చాయి. ప్లస్ ఆయన బ్రాండింగ్స్ కూడా చేసేవాడు ప్రతి వీడియోకి. దానికి 8 నుంచి ఒక 10,000 రూపాయలు వచ్చినా గానీ నికరంగా దగ్గర దగ్గర ఆయనకి 3,00,000-4,00,000 రూపాయలు ప్రతిరోజు ఆయన వీడియో పెట్టేవాడు. దగ్గర దగ్గర 4,00,000 రూపాయలు వస్తాయి నెలకి. ఆయన గట్టిగా ట్రావెలింగ్ ఒక 6 నెలలు, 7 నెలలు చేసినా గానీ దగ్గర దగ్గర ఆయనే చెప్పాడు ఒక 40 నుంచి ఒక 60 లక్షలు సంపాదించాడు అన్నాడు. దాంట్లో సగం డబ్బులు ట్రావెలింగ్, కొంచెం డబ్బులు ట్రావెలింగ్‌కి పోయినా కూడా, ఎందుకంటే ఆయన చాలా బడ్జెట్ ట్రావెలర్. ఆయన చాలా సార్లు లిఫ్ట్‌లు అడుక్కుంటూ కూడా వెళ్ళాడాయన. ఆయనే చూపెట్టాడు. అలాంటి ట్రావెలర్ సడెన్‌గా డబ్బులు అడిగేసరికి అందరికి ఆశ్చర్యం గురయ్యారు. అండ్ ఆయన ఆ టైంలో అడిగేటప్పుడు కూడా ఏది పడితే అది మాట్లాడేసరికి చూసే వాళ్ళకి కూడా తప్పుగా అనిపించింది. అంత మంచి కంటెంట్ ఇచ్చే పర్సన్, అప్పటి వరకు రెస్పెక్ట్ ఇచ్చిన పర్సన్‌ని అలా డబ్బులు అడగటం చూసేసరికి చాలా తప్పుగా అనిపించింది. ఆయన చాలా తప్పుగా కూడా అడిగాడనమాట. 10 రోజుల నుంచి అన్నం తినలేదని. ఏవేవో మాట్లాడాడు జనాల దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం కోసం. అలా డబ్బులు కొంతమంది ఇచ్చారు ఆయనకి. ఇచ్చిన తర్వాత 1 ఇయర్ అసలు ఏమైపోయాడో కూడా తెలియదు ఆయనకి. ఆయన మీద చాలా హేట్రేడ్ వచ్చింది ఆ టైంలో. ఇక్కడ ఆడియన్స్ నుంచి అర్థం కానిదేంటంటే, వన్స్ హేట్రేడ్ వచ్చిన తర్వాత సైలెంట్ అయిపోతారా అంటే, మళ్ళీ 1 ఇయర్ సైలెంట్ అయిపోయాడు ఆయన. మళ్ళీ వీడియో స్టార్ట్ చేశారు. మళ్ళీ జనాలు ఆయన ఆదరించడం మొదలుపెట్టారు. ఇక్కడ ఆడియన్స్ తప్పుందా? లేకుంటే ఆయన తప్పు చేశాడో కూడా అర్థం కావట్లేదు. మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి పాయింట్ మీద. నిజంగా ఆ టైంలో ఆయన టూ మచ్ హేట్రేట్ చేశాడు. బట్ ఇప్పుడు ఆయనకి మంచిగానే ఉంది. బట్ ఆయన వీడియోస్ చేయడంలో మంచిగానే ఉంటది. బట్ అలా డబ్బులు అడగటం అనేది, నేను అప్పుల పాలైపోయాను, నన్ను మీరు ఆదరించాల్సిందే, తప్పదు మీకు అన్నట్టుగా ఆయన అడిగాడు. అలాంటి యూట్యూబర్ అనమాట ఆయన. కంటెంట్ బానే ఉంటది. బట్ అలా అడగటం చాలా పెద్ద తప్పు అనిపించింది ఆ టైంలో ఆ ట్యూబర్. నెక్స్ట్ అదే ట్రావెలింగ్ చెందిన అన్వేష్. ఇతను కంప్లీట్‌గా టిపికల్ క్యారెక్టర్ ఇతనిది. ఇతను చేసే వ్లాగ్స్ గానీ, ఇతను చేసే ట్రావెలింగ్ వీడియోస్ కానీ, ఇతను చేసే కాంట్రోవర్సీలు గానీ నా భూతో నా భవిష్యత్ అనమాట. ప్రతి ఇయర్ ఏదో ఒక స్టఫ్ ఇస్తూనే ఉంటాడు ప్రతి ఒక్క యూట్యూబర్‌కి. ఇతనిది నెక్స్ట్ లెవెల్ అనమాట. ఆ టైంలో ఇతనికి అంత లేదు గానీ, దాని తర్వాత ఇతను మంచిగానే ఎదిగాడు కొద్దిపాటికి. తర్వాత కొన్ని నోటి దూల పనులు కూడా చేస్తుంటాడు. నేనే తోపు, నేనే తురుము అన్న అహంకారం అతనిలో క్లియర్‌గా కనిపిస్తా ఉంటదనమాట. నేనేం మాట్లాడినా జనాలు గొర్రెల్లాగా చూస్తారు, వింటారు అనే నమ్మకం, అనే ధైర్యం అతనికి చాలామంది జనాలే ఇచ్చారు. దాని తర్వాత ఆయన దేవుళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇప్పటికి కూడా ఆ హిందూ మతంకి వ్యతిరేకంగా మాట్లాడడం అతను చేస్తూనే ఉంటాడు. నాన్‌సెన్స్ ఇప్పుడు కొంచెం తగ్గింది. ఎందుకంటే వీడియోస్‌కి వ్యూస్ తగ్గినప్పుడు ఆటోమేటిక్‌గా ఆ బలుపు కూడా తగ్గిద్దనమాట. వీడియోస్‌కి వ్యూస్ వస్తుంటే బలుపు కన్ను మిన్ను ఆనదంటారు కదా!
ఇతను కూడా అంటార్కిటికా ట్రిప్ చేయడానికి సో ఒక 40 లక్షల జనాలను అడుక్కున్నాడు డబ్బులు. ఇతని దగ్గర చాలా డబ్బులున్నాయి. చాలా డబ్బులున్నాయి ఆ టైంకి. అయినా కూడా ఇతను డబ్బులు అడుక్కున్నాడు. ఎందుకు అడుక్కున్నాడంటే ఆయన ఓపెన్‌గా కూడా చెప్పాడు. సో నా డబ్బు మీరు కూడా చూస్తున్నారు కాబట్టి మీరు కూడా నాకు ఎంతో కొంత హెల్ప్ చేయాలని చెప్పి అడిగాడు. ఒక టైంలో ఏంటంటే సో నాకు డబ్బులొచ్చేసాయి. మీరు ఇంకెవరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు అని ఒక్కటి చెప్పాడు ఆ పాయింట్. ఆ పాయింట్ ఒకటి ఇతను ఆ రోజు చెప్పిన దాంట్లో నచ్చింది. బట్ ఇతను డబ్బులు అడుక్కోవటం కూడా నాకు నచ్చలేదు. సో ఎందుకంటే మీరు ఎవరు అడిగినా గానీ అఫిలియేటెడ్ దాంట్లో డబ్బులు అడగాలి గానీ డైరెక్ట్‌గా స్కానర్‌లు పెట్టో, బ్యాంక్ అకౌంట్‌లో పెట్టో, ఫోన్‌పేలు పెట్టో డబ్బులు అడగడం అనేది చాలా తప్పు విషయం అనమాట. ఇతను కూడా దాంట్లో ఏం పెద్ద తీసిపోలేదు. సో ఇతను కూడా అలాంటోడే. బట్ ఇతను అతని మీద గట్టిగా మాట్లాడాడు డబ్బులు అడుక్కున్నప్పుడు. బట్ అతను మళ్ళీ ఇతని మీద మాట్లాడలేదనమాట. ఎందుకంటే ఇతను నోటికి అడ్డు, ఆపు ఉండదు. సో ఏది పడితే అది మాట్లాడతారు. అంత దిగజారి ఎదుటి వాళ్ళు మాట్లాడలేరు కాబట్టి, ఆ ధైర్యం కూడా ఇతనికి ఉంటది కాబట్టి, ఇతను ఎవరి మీదైనా పడతారు గానీ, వేరే వాళ్ళు నా అన్వేషణ మీదకి రావడానికి కష్టం అనమాట. ఇతనొకడు. నెక్స్ట్ సాయి కృష్ణ గారు. సో ఇప్పటికి కూడా మనం గారు అంటున్నామంటే ఈయన మీద చాలా రెస్పెక్ట్ ఉంటది. ఎందుకంటే ఈయన యూట్యూబ్ గురు. తెలుగు యూట్యూబ్ ప్లాట్‌ఫామ్‌కి ఇతను ఒక యూట్యూబ్ గురువు అనమాట. చాలా మంచి కంటెంట్ ఇస్తుండేవాడు ఫస్ట్‌లో. ఎందుకంటే జియో సిమ్ వచ్చినప్పటి నుంచి ఈయన కంటెంట్ అసలు యూట్యూబ్‌లోకి ఎలా రావాలి? యూట్యూబ్‌లో ఏం చేయాలి? ఎలా నిలబడాలి? అసలు యాడ్సెన్స్ అంటే ఏంటి? అసలు అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి? ఎలాంటి వీడియోస్ చేయాలి? మానిటైజేషన్ ఎలా చేసుకోవాలి? ఎలా అప్లై చేయాలి? ఎవ్రీథింగ్ ఈయన వీడియోస్ కింద ప్రతీదీ ఉంటది. మనకేదైనా ఒక డౌట్ వచ్చి పక్కన స్పేస్ ఇచ్చి సాయి కృష్ణ అని కొడితే ఈయన వీడియోస్ వస్తూ ఉంటాయి. అలాంటిది ఈయనకి చాలా రెస్పెక్ట్ ఉందన్నమాట యూట్యూబర్స్‌లో. ఎందుకంటే ఇతని దాంట్లో 7,00,000 మంది ఉన్నా గానీ సో ఆయన చాలా గట్టిగా చెప్పుకునేదంటే, నా దాంట్లో ఉన్న ప్రతి ఒక్కరు క్రియేటరే. నార్మల్ వ్యక్తులు నా దాన్ని చూడరు. సో యూట్యూబ్‌లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే యూట్యూబ్‌లో ఎదగాలి, యూట్యూబ్‌లోకి రావాలి, యూట్యూబ్‌లో నిలబడాలి, గెలవాలి అనుకున్న వాళ్ళు మాత్రమే నన్ను చూస్తారు అన్న థాట్‌లో ఈయన మాట్లాడుతూ ఉంటాడనమాట. సో అలాంటి ఈయనకి చాలా రెస్పెక్ట్ ఉంటదనమాట. చాలా పెద్ద పెద్ద యూట్యూబర్స్ నుంచి చిన్న చిన్న యూట్యూబర్స్ దాకా ఇతనికి చాలా పెద్ద రెస్పెక్ట్ ఉంటది. లైక్ ఒక 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 గురువు స్థానం అతనికిచ్చారనమాట. సో, అలాంటాయన ఒక టైంలో 2022 కోవిడ్ టైంలోనే అనుకుంటాను. ఒక వీడియో పెట్టాడు. చాలామంది చలించిపోయారనమాట. సో, నాలాంటి వాళ్ళు అప్పటికి యూట్యూబ్ ఛానెల్ కూడా క్రియేట్ చెయ్యని నేను, ఆయన యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేసుకోవాలి అని చెప్పి చూసే నేను, ఆయన వీడియోస్ చూస్తూ ఉంటాను కాబట్టి, సో, ఆయన స్టూడియో టూర్‌లు అవి చూస్తుంటాం కాబట్టి నాకే బాధేసి సో, నేను ఒక ₹500 ఆయనకి పంపించాను. అప్పుడు మన దగ్గర అంతే డబ్బులున్నాయి కాబట్టి. సో, అలాంటి వాళ్ళు చాలా పెద్ద పెద్ద వాళ్ళు చాలా పెద్ద పెద్ద మొత్తాల్లో ఇచ్చారు. సో, నాన్ వేషన్ లాంటి వాళ్ళు కూడా ఎంతో కొంత ఇచ్చారు. ప్రసాద్ టెక్కిన్ తెలుగు లాంటి వాళ్ళు ఇచ్చారు. ఇంకా చాలా పెద్ద క్రియేటర్లు ఇచ్చారు ఆయనకి. ఆ టైంలో నేను అప్పుల పాలైపోతున్నాను. అది ఇది అయిపోయాను అని కూడా అన్నాడు. డబ్బులు అడిగాడు ఆయన ఓపెన్‌గా. ఆయనకి తెలుసు అలా అడగడం తప్పు అని. యూట్యూబ్ గురువు గదా! ఆయనకు గూడా ఆయన సిట్యుయేషన్స్ దాటి ఆయన అడిగాడు డబ్బులు. సర్లే అడిగారు గదా! పాపం అని డబ్బులిస్తే దాని తర్వాత ఏం చేశారు కరెక్ట్‌గా కట్ చేస్తే ఒక 3 ఏళ్ల తర్వాత మళ్ళీ అప్పులు చేశాను. మళ్ళీ డబ్బులు కావాలని చెప్పి మళ్ళీ అడుక్కున్నాడు. ఆయనకి తెలీదా? ఆయనకి ఎన్ని వ్యూస్ వస్తున్నాయి? ఆయనకి తెలీదా? ఆయన ఒక 1000 వ్యూస్‌కో 2,000 వ్యూస్ వస్తేనో సో, అంత దానికి మనం ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టవలేదు. బడ్జెట్‌లో మనం వ్లాగ్స్ చేయాలి. బడ్జెట్‌లో మన యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేయాలని చెప్పేదే ఆయన. సో, ఆయన ఛానెల్ మాత్రం ఆయన స్టూడియో మాత్రం నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళాలనుకుంటాడు. బట్ వ్యూవర్‌షిప్ చాలా తక్కువ ఉంటది ఆయనకి. సో, ఆయన థంబ్‌నెయిల్స్ చేపించాలనుకున్నా గానీ ఆయన దగ్గర ఎక్కువ మంది చేపించుకోరు. బికాస్ ఆఫ్ సో, ఆ డిమాండ్ ఉంటది. అండ్ అక్కడి నుంచి మంచిగా ఏదైతే ఆ రెస్పాన్స్ కూడా సరిగ్గా ఉండదు ఆయన దగ్గర నుంచి. సో, కాబట్టి చాలామంది ఫస్ట్‌లో ఆ ఇంట్రెస్ట్ చూపెట్టారు గానీ తర్వాత తర్వాత ఇంట్రెస్ట్ చూపించలేదు. సో, ఆ స్టూడియో బిల్డ్ చేయడానికి వాటికి వీటికి రకరకాల అప్పులు చేసి బయట కొన్ని సిట్యుయేషన్స్ కూడా ఆయన ఫేస్ చేసున్నాడు. వేరే అవన్నీ ఇక్కడ అప్రస్తుతం గానీ. సో, అలాంటి ఆయన సో, సడెన్‌గా మళ్ళీ డబ్బులు అడగడం మొదలుపెట్టాడు. డబ్బులు అడగడం పోగా సో, ప్రసాద్ టెక్కిన్ తెగులు దగ్గరికెళ్ళాడు. ఆయన డబ్బులు అడిగితే ఆయన ఇవ్వలేదని చెప్పి ఒక వీడియో చేశాడు. ప్రసాద్ 100 అక్కడ చాలా చీప్ అయిపోయాడు ఈయన. అంటే ఒక వ్యక్తి డబ్బులు అడిగితే డబ్బులు ఇవ్వలేదు. అతని సిట్యుయేషన్స్ ఏంటో ఎవరికీ తెలియదు. సో, ఎవ్వరి సిట్యుయేషన్స్ ఎవ్వరికీ తెలియదు డబ్బుల గురించి అడిగినప్పుడు. సో, డబ్బు అనేది చాలా పెద్దది. ఓకేనా? సో, ఫ్రెండ్ అనుకోని డబ్బులిచ్చినా గానీ మోసం చేసే వాళ్ళుంటారు. వెంటనే తిరిగి ఇవ్వని వాళ్ళు ఉంటారు. బట్ ప్రసాద్ టెక్కిన్ తెలుగు అనే వ్యక్తి డబ్బులు ఆయనకి చాలా సార్లు ఇచ్చాడు. బట్ అయినా గానీ ఈయన వెళ్లి అడిగాడు. ఒకటి రూపాయి, ₹2 లేదా 50,000, 10,000, ₹1,00,000 కాదు కొన్ని లక్షల రూపాయలు అడిగాడు ఆయన. ఆయన ఇవ్వననేసరికి ఈయన బయటకొచ్చి వీడియోస్ ఏసి సో, ఈయన ఏదైతే రెప్యుటేషన్ ఉంటదో ఆ రెప్యుటేషన్ ఆయన మొత్తం దిగజార్చుకున్నాడు కిందకి. సో, ఆయన చేసిన తప్పులే. సో, ఏదో ఓవర్ బిల్డప్ ఇద్దామనుకోని అంటే లేనిది ఏదో చేద్దామని సో, ఆయన చేసుకున్న దానికి ఇప్పుడు ఆయనే అనుభవిస్తా ఉన్నాడు ప్రెజెంట్. సో, ఇలాంటి ఒక యూట్యూబర్ అనమాట. అంటే ఏదో చూద్దాం అనుకున్న యూట్యూబర్ సడెన్‌గా అలా మారిపోయాడు. ఒక రకంగా బాధ కూడా ఏస్తా ఉంటది. బట్ అతను చేసిన తప్పులు, అతను చేసిన ఏదైతే ఎచ్చుల పనులు ఏవైతే ఉంటాయో అతన్ని అక్కడ స్టేజ్‌కి తీసుకొచ్చానమాట. సో, అలాంటి కోవలోకి వస్తారు రీసెంట్‌గా మహిధర్ కూడా. సో, ఏదేదో చేసాడు, ఏదేదో చేసి సో, జనాల్ని డబ్బులు అడుగుతారు. ఇక్కడ తప్పేంటంటే జనాల్ని డబ్బులు అడగటం. నీకేదైనా తప్పు అని అనిపించింది అనుకో, నీకేదైనా అవసరం ఉంది అని అనుకో,
సో నువ్వు బయట ఎక్కడో చేయాలి కానీ నీ ఆడియన్స్ని నువ్వు డబ్బులు అడగడం ఏంటి? వాళ్ళు నీకు ఆల్రెడీ డబ్బులు ఇస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోనో, లైక్ చేసో, హైప్ చేసో, షేర్ చేసో ఏదో విధంగా నీకు డబ్బులు ఇస్తున్నారు. ఏదో విధంగా డబ్బులు ఇస్తున్నారు. నువ్వేదైనా ఒక ప్రోడక్ట్ సేల్‌కి పెట్టినా, లేదా నువ్వు ఒక ప్రోడక్ట్‌ని ఏదైనా నువ్వు ఇంట్రడ్యూస్ చేసినా, లేకుంటే నువ్వు బ్రాండింగ్ చేసినా అవి కొనడంలోనో, లేకుంటే ఏదో ఒక దాంట్లో నీకు ఎలాగో డబ్బులు వస్తున్నాయి వాళ్ళ వల్ల. అంతవరకు నువ్వు పర్మిట్ అయి ఉండాలి గానీ, లేదు నేను వాళ్ళు అడుగుతాను, వాళ్ళకి ఎమోషనల్ బాండేజ్ ఉంది, నేను పెడతాను, ఎంతొస్తే అంత గుంజేసుకుందాం వాళ్ళ దగ్గర నుంచి అనుకోవడం తప్పు. ప్రతి ఒక్కరికి అవసరాలుంటాయి. సో లాస్ట్ టైము నేను ఈ ఛానల్ పెట్టినప్పుడు వేరే వాటి మీద ఫైట్ చేశాం. ఛానల్ మానిటైజేషన్ అయింది లేదు. సో దానివల్ల ఒక రూపాయి వచ్చింది లేదు. ఇప్పటికీ కూడా ఈ ఛానల్‌కి ఏదో డబ్బులు వచ్చాయని ఎవరైనా అనుకుంటే పొరపాటు. ఒక్క రూపాయి ఇప్పటికి రాలేదు మన ఛానల్‌కి. ఇప్పటికి గూడా. బట్ 2 కేసులైతే మన మీద ఉన్నాయి. ఇప్పటికి స్టిల్ అవి కోర్ట్‌లో ఉన్నాయి. పోలీస్ స్టేషన్‌లో తిరగతానే ఉన్నాయి. వాటి మీద ఎంతో కొంత డబ్బులు పెడతానే ఉన్నాం. ఒక్క రూపాయి వచ్చింది లేదు. వేరే వాళ్ళకైనా కనీసం రూ. 4 వచ్చాయేమో. ఒక్క రూపాయి చూసింది లేదు ఈ ఛానల్‌లో. జస్ట్ వీడియోస్ చేస్తానే ఉన్నాం. ఎవరిని ఏమో రూపాయి అడగట్లేదు కదా! సో ఆ టైంలో వీడియోస్ చాలామంది చూసారు. ఎంకరేజ్ చేశారు. సో మనకు తప్పు అనిపించింది. ఆ టైంలో మనం చేసాం వీడియో. సో దాని పని అయిపోయింది. సో మనం ఎవరిని ఇప్పుడేం డబ్బులు అడగట్లేదు. మన దగ్గర ఉన్న డబ్బులు పెట్టుకుంటాం. లేదంటే ఇంకేదో కుదరకపోతే జైలుకి పోతాం. అంతకన్నా ఆప్షన్ లేదు మన దగ్గర. ఓకేనా? సో అలాంటివి ఎవరి పాటికి వాళ్ళు చేసుకోవాలి అంతే తప్పితే, సబ్స్క్రైబర్లను డబ్బులు అడగడం అనేది చాలా తప్పు. ఖచ్చితంగా. ఒకవేళ లేదు మీరేదైనా చెయ్యాలనుకుంటే త్రూ యూట్యూబ్‌కి కొన్ని గైడ్‌లైన్స్ ఇచ్చింది కదా! సో సూపర్ చాట్‌లనో లేకుంటే బ్రాండింగ్ ప్రమోషన్ వాటి ద్వారా మీరు అఫిలియేటెడ్ ద్వారా మీరు డబ్బులు తెచ్చుకోవాలి. అది యూట్యూబ్ కొంచెం వచ్చుద్ది. మీకు కొంచెం వచ్చుద్ది. సో అలా మీరు డబ్బులు అడగటం అనేది అసలు డబ్బులు డైరెక్ట్‌గా అడిగి తీసుకోవడం సబ్స్క్రైబర్స్ దగ్గర నుంచి అనేది ఇది బిగ్గెస్ట్ క్రైమ్ ఇది. మళ్ళీ చెప్తున్నా ఇది బిగ్గెస్ట్ క్రైమ్. రేపొద్దున ఎంత పెద్ద యూట్యూబర్ చేసినా కూడా. సో ఇలాంటి వాళ్ళు చేస్తుంటారు. అందుకని సారీ. అందుకని ఈ వీడియో చేయాల్సొస్తుందనమాట. సో ఇలాంటి వాళ్ళు ఉంటే ఆపోజిట్‌లో ఇంకొంతమంది మంచి వాళ్ళుంటారు. లైక్ అదే ప్రసాద్ టెక్ ఇన్ తెలుగుని తీసుకోండి మీరు. ఆయన ఎప్పుడు ఎవరిని డబ్బులు అడిగింది లేదు. ఆ రోజు ఈయన చేశాడు కాబట్టి సాయికృష్ణ అనే వ్యక్తి ఆయనొచ్చి ఒక వీడియో చేశాడు. నాకు 4,00,00,000 నా దగ్గరున్న వాళ్ళే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు 4,00,00,000 నాకు లాస్ చేశారు. ఆ అప్పులు నేను కట్టుకుంటున్నా అని. ఎంత పెద్ద యూట్యూబర్ అయినా, ఎంత పెద్ద వ్యూస్ వస్తున్నా గానీ రూ. 4,00,00,000 మనదొక రూ. 10 ఆడ పడిపోతాయని మనం ఆలోచిస్తామా లేదా? చెప్పండి. మనం ఏటీఎంకెళ్ళి మన దాంట్లో అసలు ఏటీఎం కార్డ్ పెట్టి డబ్బులన్నీ తీసేసినా ఇంకా అసలు రూపాయి కూడా లేకపోయినా గానీ, ఆ క్యాన్సిల్ బటన్ టప 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 4 సార్లు నొక్కి ఏటీఎం కార్డ్ తీసి వెనక్కి తిరిగి మరీ చూసుకుంటాం. స్క్రీన్ మళ్ళీ ఎగ్జిట్ అయిందా లేదా అని. అంత అనుమానం మనకి. సో అలాంటిది 4,00,00,000 ఆయనకి పోయినప్పుడు ఆయన పాపం ఎంత కష్టపడి ఆయన ఎవరిని అడగలేదు కదా డబ్బులొచ్చి. ఆయన అడుగుంటే చాలామంది దగ్గర దగ్గర రూ. 1,00,00,000 ఆయనకి ఈజీగా వచ్చేవి. ఆయన అడుగుంటే రూ. 1,00,00,000 ఊరకనే ఇస్తారు ఆయనకి. ఆయన ఎప్పుడు ఎవ్వరిని అడగలేదు. ఆయన కంటెంట్ ద్వారా చేసుకుంటూ వస్తున్నాడు. ఆయన అప్పుల్ని ఆయన ఇక్కడికొచ్చే ఛానెల్‌లో వీడియోస్ అవి చేసుకుంటూ ఆయన మీద ఎందుకంతే ఇప్పటికి రెస్పెక్ట్ ప్రసాద్ గారు అంటే అదనమాట. ఎందుకంటే ఆయన ఎవ్వరిని ఎప్పుడు అడగలేదు. సో ఆయన బాధలు ఎప్పుడు బయటకి చెప్పలేదు. ఫస్ట్ టైమ్ ఆ రోజు చెప్పారు. సో చెప్పిన తర్వాత కూడా ఎవ్వరిని ఏమీ అడగలేదు ఆయన. దాని తర్వాత ఇప్పటికి ఆయన ఒక్కసారి కూడా ఆయన గురించి ఏం చెప్పలేదు. ఆయన ఫైనాన్షియల్ సిట్యుయేషన్స్ గురించి ఏం చెప్పలేదు. దట్టు ఆయన ఒక 10 మందికి ఆయన ఎంప్లాయ్‌మెంట్ క్రియేషన్ చేశాడు. 10 మంది ఆయన దగ్గర పని చేస్తుంటారు. 10-15 మంది. వాళ్ళకి సాలరీస్ ఇస్తుంటారు. అది ఒక యూట్యూబర్ అలా ఎదగాలి, అలా ఉండాలి అని చెప్పి ప్రసాద్ గారు చూపిస్తానే ఉన్నారు. ఎందుకంటే టెక్‌లో సో అలంత మైల్ స్టోన్‌కి వెళ్ళడం అనేది మామూలు విషయం కాదనమాట. అక్కడ ఆయన సక్సెస్ అయ్యారు. నెక్స్ట్ అదేలో సో దగ్గర అలా కాకపోయినా కూడా సో ఆదిరెడ్డి సో భజన చేస్తున్నారు మీరు అనుకున్నా, పొగుడుతున్నారు మీరు అనుకున్నా, బిస్కెట్ ఏస్తున్నారు మీరు అనుకున్నా కూడా ఈ మనిషి గురించి ఎందుకు చెప్తున్నానంటే సో ఈ మనిషి రివ్యూస్ సో అలా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి నేను ఆయన డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్‌తో ఉంటారు. సో అవన్నీ పక్కన పెట్టండి. సో నేను చెప్తుంటాను నాకు ఇది నచ్చలేదు, అది నచ్చలేదు అని చెప్తుంటాను. వీడియోస్ కూడా చేస్తున్నాను కూడా. ఓకేనా? సో అది కాదు ప్రాబ్లమ్. బట్ ఈయన సో ఆయన సొంతంగా ఎదిగాడు. సో ఈయన కూడా జావేద్ హబీబ్ అనే ఒక సెలూన్ తీసుకున్నాడు. ఫ్రాంచైజీకి విజయవాడలో వేరే వాళ్ళతో కలిసి. అది నష్టాల్లోకొచ్చింది. దానికి ఈయన వాళ్ళు చాలా డబ్బులు లాస్ అయ్యాడు. ఈయన చాలా డబ్బులు పోగొట్టుకున్నాడు దాని ద్వారా. అయినా గాని ఎప్పుడు బయటకొచ్చి చెప్పలేదు. సో ఈయన కూడా వచ్చి చెప్పుకొని ఉంటే సో ఈయనకి కూడా డబ్బులొస్తాయి. ఇప్పుడు కూడా పెద్ద యూట్యూబరే. సో ఈయన కూడా బయటకొచ్చి రూ. 4 పోయాయి నాకు డబ్బులు ఇవ్వనంటే ఈయన కూడా అడిగితే వస్తాయి. కాకపోతే ఈయన డబ్బుల్ని సరే వేరే వాటిలో ఈయన వ్యూస్ వస్తుంటాయి. బిగ్ బాస్‌కి వ్యూస్ వస్తుంటాయి. నెక్స్ట్ వాళ్ళకి ఒక వ్లాగ్స్ ఛానెల్ ఉంది. దాంట్లో వ్యూస్ వస్తుంటాయి. కొన్ని బ్రాండింగ్స్ ప్రమోషన్స్ చేస్తుంటారు. సో అలా చిన్నగా ఆయన ఏవైతే అక్కడ డబ్బులు పోగొట్టుకున్నాడో వేరే చోట్ల ఆయన డబ్బులు మళ్ళీ సంపాదించుకుంటున్నాడు. అది చెయ్యాలి. అంతేగాని కెమెరా ఆన్ చేసి, వీడియో ఆన్ చేసి నాకు డబ్బులు కావాలి ప్లీజ్ నాకు ఆర్థిక సహాయం చేయండి అడగటం అనేది తప్పు. మనం కంటెంట్ ఇస్తున్నాము. వాళ్ళు కంటెంట్ రిసీవ్ చేసుకుంటున్నారు ఆడియన్స్. అంతవరకే ఉండాలి ఆ బంధం అనేది. సో వాళ్ళు చూస్తున్నారు కదా అని చెప్పి డబ్బులు అడగాలి. నేను ట్రావెలింగ్‌కి వెళ్ళాలంటే నువ్వు డబ్బులు ఇవ్వాలి. సో నేను అప్పులోంచి బయటకి పడాలంటే నువ్వు డబ్బులు ఇవ్వాలి.
నేను ఒక కేఫ్ పెట్టాను, లాస్ అయ్యాను, నాకు డబ్బులు ఇవ్వాలి. ఎలా అడుగుతారండి అలాగా? చాలా తప్పు కదా! ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. లేడీస్‌లో కూడా కొంతమంది యూట్యూబర్లు ఉన్నారు. వాళ్ళ గురించి ఎందుకైనా మాట్లాడట్లేదు కానీ, సో, కొంతమంది వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో, వాళ్ళు కూడా ఇట్లాగే డబ్బులు అడుగుతూ ఉంటారు. సో, అలాంటివన్నీ తప్పు. బరాబర్ తప్పనమాట. సో, మన దగ్గర ఉన్నంత వరకు మాత్రమే మనం చేయగలగాలి. సో, చేయలేకపోయినప్పుడు సైలెంట్ అయిపోవాలి తప్పితే ఆడియన్స్‌ని డబ్బులు అడగటం అనేది కరెక్ట్ కాదని నా ఒపీనియన్. వీళ్ళందరితో పోల్చుకుంటే వీళ్ళిద్దరు ఇంకా ఇలాంటి వాళ్ళు చాలామందున్నారు. లైక్ ఆదిరెడ్డి గాని, ప్రసాద్ గారు గాని, సో, ఇలాంటి వాళ్ళలో కూడా చాలామంది మంచి యూట్యూబర్లు ఉన్నారు. ఇప్పటికి కూడా దే ఆర్ ట్రైయింగ్ దేర్ లెవెల్ బెస్ట్. వాళ్ళకి ఎంత వ్యూస్ వచ్చినా రాకపోయినా ఎంతో కొంత ట్రై చేస్తూనే ఉన్నారు వాళ్ళు. ఎదుగుతూనే ఉన్నారు. అంటే వాళ్ళకి వేరే చోట్ల ఫినాన్షియల్ లాస్ అయినా గాని అవి బయటికి చెప్పకుండా, చెప్పాల్సిన సిట్యుయేషన్ వచ్చి చెప్పకూడని సిట్యుయేషన్‌లో చెప్పినా కూడా దాన్ని వాళ్ళ అడ్వాంటేజ్‌గా తీసుకోకుండా ఉండేవాళ్ళు కూడా చాలామందున్నారు. బట్ కొంతమంది కావాలని చెప్పి ఆడియన్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం అనేది చాలా తప్పని చెప్పి నా ఫీలింగ్ అనమాట. వీళ్ళందరూ యూట్యూబర్స్‌లో సో, వీళ్ళు కొంచెం బెటరు. సో, వీళ్ళు వరస్ట్. అంటే వీళ్ళు కంటెంట్ వరస్ట్ అని కాదు. సో, వీళ్ళు అలా అడగటం వరస్టు. అలా అడిగిన తర్వాత ఆ క్రెడిబిలిటీ పోద్దనమాట. ఇప్పుడు 'మహేంద్ర బ్రో' అడిగాడు. ఆయన క్రెడిబిలిటీ ఆయన పోగొట్టుకున్నాడు చాలా సార్లు. 3 సార్లు అడిగాడంట. 3 సార్లు డబ్బులు అడగడమేనండి. సో, అలాగే ఆయన 'ఉమా తెలుగు ట్రావెలర్' కూడా ఆయన అడిగేటప్పుడు అసలు ఆ టైంలో ఏం అడిగాడో ఆయనకి కూడా తెలీదు. ఆ 'సాయి కృష్ణ' గారు గాని, సో, ఇలాంటి వాళ్ళు చాలా మందున్నారు. సో, నేను చెప్పేదేంటంటే 'రావణ్ ఫర్ యూ' అని ఒక ఛానెల్ ఉంటది. భలే ట్రోల్ చేస్తా ఉంటారు ఆ పిల్లోడిని. అతను ఇప్పటిదాకా ఎవ్వరిని డబ్బులు అడగల. అతనికొచ్చిన నోటికొచ్చిన కంటెంట్ అతను చేసుకుంటూ పోతుంటాడు. ప్రతిరోజు ఏదో ఒక వీడియోలు చేసుకుంటూ పోతాడు. 7,00,000 మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. వ్యూస్ తక్కువ వచ్చినా కూడా పర్లేదు. ప్రతిరోజు 4, 5 వీడియోలు చేసుకుంటూ ఉంటాడు. ఏదో ఒక వీడియో చేసుకుంటూ ఉంటాడు. అతను ఎప్పుడు ఎవరిని డబ్బులు అడగలేదు. అతన్ని రోస్ట్ చేస్తుంటారు. అతని ఛానెల్‌ని తిడుతుంటాడు. అతని కంటెంట్ క్రిటిసైజ్ చేస్తుంటారు కానీ, బట్ హి ఈస్ డూయింగ్ హిస్ బెస్ట్ అనమాట. నాకు అనిపిస్తా ఉంటది. అంటే ఎవరిని డబ్బులు అడగకుండా వాళ్ళ కంటెంట్ ఏదో ఓన్‌గా వాళ్ళు చేసుకుంటూ ఉన్న వాళ్ళు చాలా గ్రేట్ అని నా ఫీలింగ్. అలాంటి పెద్ద పెద్ద యూట్యూబర్లు, చిన్న యూట్యూబర్లు చాలా మంది ఉన్నారు. సో, జస్ట్ వీళ్ళకి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎందుకంటే వీళ్ళు కూడా ఎంతో కొంత ఫినాన్షియల్ లాస్ అయ్యారు కాబట్టి, సో, వాళ్ళని ఈ యూట్యూబర్లతో కంపేర్ చేస్తున్నా నేను. అంటే డబ్బులు కావాలి అనుకున్నప్పుడు జనాల దగ్గర నుంచి ఆ డబ్బులు తీసుకోవాలన్న ఆలోచన వచ్చినప్పుడు ఆలోచన రాకూడదనమాట. మనమే ఏదో ఒకటి చేసుకోవాలి, ముందుకు వెళ్ళాలి. ఆడియన్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం ఏంటి అన్న ఆలోచన రాకుండా ఎలా అయితే చేశారో అది కరెక్ట్ కాదని నా ఫీలింగ్ అనమాట. సో, ఎందుకంటే ఎవరికి బాధలు వాళ్ళకుంటాయి. డబ్బులిచ్చే వాళ్ళ బాధలు వాళ్ళకుంటాయి. అండ్ మహీధర్‌కి డబ్బులు ఇచ్చినప్పుడు చాలామంది రూపాయలు ఇచ్చారనమాట. సో, అప్పటికి మహీధర్‌కి అర్థమై ఉండాలి. అలాంటి ట్రాన్సాక్షన్ వస్తున్నప్పుడు. లేట్‌గా అర్థమైంది మహీధర్‌కి. జనాలకు కావాలని రూపాయలు ఇచ్చారు. 'పోకిరి' సినిమాలో ఇదిగో తీసుకో అన్నట్టు ఇచ్చారు. బికాస్ ఆఫ్ ఎందుకంటే తప్పు. ఆ తప్పు చేస్తున్నాం అన్న సంగతి అతనికి తెలియాలి. అతను గిల్టీ ఫీల్ అవ్వాలి. అతను గిల్టీ ఫీల్ అవ్వాలంటే వీళ్ళు ఇలా చెయ్యాలి. కాబట్టి వాళ్ళు అలా చేశారు. అతనికి అందుకే కొంచెం బుద్ధొచ్చి ఇంక డబ్బులు రావని తెలిసి అతను స్కెచ్ ఫెయిల్ అయ్యి అక్కడ అతను ఆపేశాడనమాట. సో, ఇలా ఉంటదనమాట యూట్యూబర్ల గురించి. సో, నాకు తెలిసినంత వరకు వీళ్ళు. సో, ఇంకా ఎవరైనా ఉంటే మీరు కామెంట్ చేయండి. సో, మనం నెక్స్ట్ వీడియోస్‌లో ఫర్దర్‌గా మాట్లాడుకుందాం. అదనమాట సంగతి. సో, హోప్ జై హింద్.